ఆడు ఆల్రెడీ శవంలాగా ఉన్నాడు. మళ్ళీ ఎవరితో దిగాడు ఫోటో? అంబటి రాంబాబుతో. అంబటి రాంబాబు ఎవరు? పరమ పతివ్రత. ఈ పరమ పతివ్రతతో ఏకమైన ఈ పతివ్రత అక్కడున్న మన అక్క చెల్లెళ్ళందరినీ కూడా వేషాలు అంటున్నాడు. సార్ ఆలోచించండి, ఇలాంటి యదవల్ని ఎలా శిక్షిస్తే మళ్ళీ రేపు పొద్దున ఇలాంటి పనులు, తప్పుడు పనులు చేయకుండా ఉంటారు కఠినంగా. అలా ఆ క్రమంలో ఆలోచించాలండి. వీళ్ళు చేసే అన్ని దొమ్మర పనులు. అయినా నా తెలియక అడుగుతాను, వీడికి ఎలా తెలిసింది అక్కడ వేషలు ఉన్నారు, వేషలు కనపడనా కానీ ఇటు పోతాడు, వీడు అక్కడ కానీ వెళ్తాడా? ఏదోకే వాళ్ళ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండాలి, లేకపోతే వీడికి ఏ హెచ్ఐవి వచ్చేసి ఉండాలి. అందుకని వాళ్ళమే పగబట్టి ఉండాలి వీడు, అంతే కదా. చేసిన ఏదో పనులు, మహిళల్ని కించపరచడం, మహిళల శీలాల గురించి మాట్లాడటం, మహిళలతో పులిహార కలపటం, మహిళలకి వీడియో కాల్ చేయటం, మహిళల్ని వేధించటం, మహిళల్ని రేపులు చేయటం. మరి ఇదే వచ్చావా ఐసీపీ? మీకు ఇలాంటి వాళ్ళే వచ్చారా జగన్ రెడ్డికి? ఇవాళ మీలాంటి వాళ్ళ ప్రోత్సహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషలని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలను కూడా వేషలు అన్నారు యాదవలం. ఇలాంటి యాదవులు దగ్గర పెట్టుకుంటే అలాంటి మాటలు పడాలి, అలాంటి అవమానాలు పడాల్సి వస్తుంది. నేను చెప్పాలంటే వీడిని శిక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈడే పట్టుకెళ్ళి ఇచ్చాడు, అంతేనండి. ఇంక వైసీపీలో ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటారా? మమ్మల్ని ఎక్కల్ని తిట్టేవాళ్ళని, ఆడవాళ్ళని కించపరిచేవాళ్ళని, వేషలు అనేవాళ్ళని, లేకపోతే ఎదుటి నాయకుల భార్యల్ని, వాళ్ళ పుట్టుకల్ని. ఇదేనా బతుకింకా? ఈ బతికితే మీరు ఎందుకు పనికిరారు రాజకీయాల్లో? ఈడండి ఈడ్చుకెళ్ళాలండి ఇలాంటి వాళ్ళని. ఏం డౌట్ లేదు, జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళాలి, విగ్గులు ఊడిపోయినా పర్లేదు. మొన్న అక్కడ తెనాలు ఇచ్చారు చూడండి, అరకాల కోటికి పట్టపగలు డైరెక్ట్ గా ఇలాంటి ఎదవలకి ఇవ్వాలి. మహిళలందరూ రాఖీలు కడతారు పోలీసులకు వచ్చి. వెళ్ళి ఊరికే సైకోలు అంటలేదండి, వై సైకోలు అని ఎందుకు అంటున్నాం అంటే, ఇలాంటి సైకోనా కొడుకులు అందరూ ఆ పార్టీలో నుంచి వచ్చారు. ఆ పార్టీలో అపాయింట్మెంట్ అనుకుంటండి, ఎవడెంత పెద్ద స్టాటిస్ట్ అయితే అంత పెద్ద పోస్ట్ అండి. ఏం బతుకురా బాబు.